వీఆర్ సోల్జర్స్, బయటకు వచ్చిన తర్వాత కూడా వీఆర్ సోల్జర్స్. సార్ ఎప్పుడైనా ఇండియన్ ప్రొటెక్ట్ చేయడానికి మీరు అంత రిస్క్ చేస్తున్నారని అనిపించినప్పుడు సొసైటీలో కొన్ని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కొన్ని రేప్స్ అవ్వచ్చు, అటాక్స్ కావచ్చు, ఇంటర్నల్ గొడవలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనిపిస్తుంది మీకు? ఇవ్వాలని అనిపిస్తుంది. బట్ లోకల్ వ్యవస్థను చూసి, లోకల్ లీగల్ ప్రొసీజర్ చూసి మనం అంత చేస్తే మనకు సపోర్ట్ ఉండదు అనేది ఒక దాని కొరకు కొంచెం బ్రేక్ వేస్తాం. అంటే వీ కెనాట్ టేక్ లా ఇన్ టు అవర్ హ్యాండ్. సో వీ కెన్ ఓన్లీ ఓకే జనాలకు చెప్పొచ్చు, చేయొచ్చు. అంటే టు టాక్ ఆన్ మీడియా, అంటే ఈ రోజు మనం మాట్లాడుతుంది 10 మంది చూస్తారు కాబట్టి యూ హ్యావ్ అ ఆపర్చునిటీ టు స్పీక్ అవుట్. కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఇదివరకు ఢిల్లీకి పోయి ఝాన్సీ పోయాం. ఝాన్సీలో అక్కడ నైట్ దోపిడీలు అయ్యాయి. పుల్లదేవి అండ్ స్టాక్ హౌస్ ట్రైన్స్ ని ఆపేసేది, లేకపోతే ఎక్కడ ఉండేది. మాకు అప్పుడప్పుడు రిజర్వేషన్ దొరకకపోయేది. కొన్నిసారి మిలిటరీ కంపార్ట్మెంట్ దొరకకపోతే ఏదో రిజర్వ్ కంపార్ట్మెంట్. కొందరు ఈ ఫౌజీ హేవ్స్ కు జగా దేదో, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏమన్నా మనకైతే ఈ నైట్ లో కాపాడడానికి ఫౌజ్ మాతో ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ కనుక కోచ్ లో ఉంటే అనౌన్స్మెంట్ ఎలా అయితే చేస్తారు, లైఫ్ సేవ్ చేస్తారు, చాట్లో ఉంటది డాక్టర్ అండ్ కోచ్ అని. అదేవిధంగా కొందరికి ఆ యొక్క దృఢంగా ఒక అది ఉంటుంది, ధైర్యం ఉంటుంది.